మీకు తెలుసా, ఎవ్రీ ఇయర్ సమ్మర్ హిమాలయస్ లో ఒక లేక్ డిఫ్రోజ్ అవుతుంది. బట్ అది కేవలం వాటర్ లేక్ కాదు, హ్యూమన్ స్కెలిటన్స్ తో నిండిన లేక్. అదే రూప్కుండ్ లేక్, ఏకేఏ స్కెలిటన్ లేక్. 1942లో హరికిషన్ మాధవర్ అనే ఒక ఫారెస్ట్ రేంజర్ ఈ లేక్ ని డిస్కవర్ చేశాడు. ఆ లేక్ చుట్టూ మరియు ఆ లేక్ లోపల హండ్రెడ్స్ ఆఫ్ హ్యూమన్ స్కెలిటన్స్ ఉన్నాయని రిపోర్ట్ చేశాడు. సైంటిస్ట్ ఈ స్కెలిటన్స్ కి DNA టెస్ట్ చేసి చూస్తే కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. ఒకే ప్లేస్ లో 1000 years డిఫరెన్స్ ఉన్న 2 డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ యొక్క స్కెలిటన్స్ దొరికాయి. గ్రూప్ 1 వీళ్ళకి దొరికిన జ్యువెలరీస్, టూల్స్ అండ్ DNA బట్టి వీళ్ళు 850 కి చెందిన వాళ్ళుగా గుర్తించారు. వీళ్ళందరి స్కల్స్ పై ఉన్న కామన్ ఇంజురీని బట్టి, అప్పటి క్లైమేట్ కండిషన్స్ ని బట్టి ఒక భారీ వడగళ్ల వర్షం వారిపై పడి చనిపోయారని నిర్ధారించారు. గ్రూప్ 2 వీళ్ళు మెడిటేరియన్ యూరోప్ లోని గ్రీస్ అండ్ క్రీట్ కి చెందిన వాళ్ళుగా గుర్తించారు. వీళ్ళ కాజ్ ఆఫ్ డెత్ ఇప్పటికీ అన్నోన్. అసలు మెడిటేరియన్ పీపుల్ హిమాలయస్ లో ఒక మారుమూల ఉన్న ఈ రూప్కుండ్ లేక్ కి ఎలా వచ్చారు అండ్ ఎందుకు వచ్చారు అనేది ఒక పెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీగా ఉండిపోయింది. ఈ స్కెలిటన్ లేక్ ఇప్పుడు ఒక పాపులర్ ట్రెక్కింగ్ డెస్టినేషన్ గా మారింది. ఇప్పటికీ ప్రతి సమ్మర్ లో ఐస్ మెల్ట్ అయ్యాక బోన్స్ మళ్ళీ సర్ఫేస్ కి వస్తాయి. అక్కడ వెళ్ళిన చాలా మంది టూరిస్ట్ ఒక భయంకరమైన సైలెన్స్ అండ్ స్ట్రేంజ్ ఎనర్జీని ఫీల్ అయ్యామని చెప్పారు. సో మీరు చెప్పండి, ఛాన్స్ వస్తే ఈ స్కెలిటన్ లేక్ కి మీరు విజిట్ అవుతారా? ఎస్ ఆర్ నో అని కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ వెళ్తే ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ X ని సబ్స్క్రైబ్ చేసుకోండి.